చాలామంది మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం అని అడిగితే దేవుడి దగ్గరికి వెళ్తాం అని అంటారు. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత యమదూతలు అతని ఆత్మని ఈ భూమిని వదిలి 47 రోజుల పాటు ప్రయాణం చేసి 16 నగరాలు దాటి యమలోకానికి తీసుకెళ్తారంట. అంటే యమలోకం ఈ భూమి మీద లేదు. మరి ఈ భూమికి చెందని వేరే జీవుల్ని ఏమంటారు? ముందుగా దేవుడు ఉన్నాడా లేడా అనే డిబేట్ని పక్కన పెట్టండి. జస్ట్ మన పురాణాలలో దేవుడిని సైంటిఫిక్గా మనం ఎలా అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక 10 నిమిషాల పాటు మీ మైండ్లో దేవుడు అంటే ఏమని అనుకుంటున్నారో అది మర్చిపోండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు చెప్పే కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మీ మైండ్ కంప్లీట్ బ్లాంక్గా ఉండాలి. దేవుడిని సైంటిఫిక్గా ఎలా అర్థం చేసుకోగలమో ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాం. ముందుగా టైటిల్ని అనలైజ్ చేద్దాం. ఈ వీడియో థంబ్నెయిల్ చూడగానే కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. అవునా? ఎందుకు దెబ్బతినొచ్చు అంటే ముందుగా వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు, లేదా ఏలియన్ అంటే అర్థం తెలియకపోవచ్చు. ఏలియన్కి డిక్షనరీ మీనింగ్ ఏంటంటే భూమి మీద పుట్టని, భూమికి చెందని, లేదా భూమి కాకుండా వేరే గ్రహాలకు సంబంధించిన ఏ జీవినైనా ఏలియన్ అని పిలుస్తాం. మరి ఒకవేళ ఈ శివుడు విష్ణువు ఏలియన్ కాదు అని మీరంటే ముందుగా వాళ్ళని దేవుళ్ళు కాదని మీరు ఒప్పుకుంటున్నట్టు అర్థం. ఎందుకంటే వాళ్ళు ఒక భూమికి మాత్రమే పరిమితం కాదు కదా. క్లుప్తంగా చెప్పాలంటే లాజిక్ పరంగా కావచ్చు, కామన్ సెన్స్ పరంగా కావచ్చు, మన పురాణాల ప్రకారం కావచ్చు, మ్యాక్సిమం దేవుళ్ళందరూ ఏలియన్సే. ముందుగా దేవుడు అంటే ఎవరో తెలుసుకుందాం. దేవుడిని మనిషిని వేరు చేసే తేడా ఏంటో అర్థం చేసుకుందాం. దేవుడు ఎందుకు సృష్టించబడ్డాడో తెలుసుకుందాం. ఈ విశ్వం అంతా ఆటమ్స్తో తయారు చేయబడింది. ప్రతి ఆటంకి ఎనర్జీ ఉంటుంది. అలాంటి కొన్ని కోట్ల 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 ఈ రోజంతా నేను కోట్ల అంటే ఎన్ని ఆటమ్స్ అవుతాయో అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ ఈ విశ్వంలో ఉన్నాయి. అంటే ఈ విశ్వం అంతా ఎనర్జీతో నిండిపోయింది. ఈ విశ్వం అంటే అది ఆది నుండి ఎనర్జీయే. నీకు ఆకలేస్తుంది, నీకు ఎనర్జీ కావాలి, ఇంట్లో నుండి బయటకు వచ్చి నిలబడ్డావు, పైన చూస్తే సూర్యుడు ఉన్నాడు, ఆ సన్లైట్లో కూడా ఎనర్జీ ఉంది, కానీ నువ్వు దాన్ని డైరెక్ట్గా తీసుకోలేవు. అవే సూర్యకిరణాలు చెట్టు పైన పడి ఆ చెట్టు భూమిలో నుండి నీరుని తీసుకొని ఒక పండుని తయారు చేస్తే ఆ పండుని నువ్వు తింటే నీకు ఎనర్జీ వస్తుంది. నీ ముందు కొన్ని పచ్చి కూరగాయలు ఉన్నాయి, పక్కనే ఒక పొయ్యిలో మంట ఉంది, మంటలో ఎనర్జీ ఉంది, కానీ దాన్ని నువ్వు డైరెక్ట్గా తీసుకోలేవు. ఆ ఎనర్జీతో ఆ కూరగాయలను వండి ఆ ఫుడ్ ద్వారా నువ్వు ఎనర్జీని తీసుకుంటావు. అంటే మనిషి డైరెక్ట్గా ఎనర్జీని యాక్సెస్ చేసి తనలోకి తీసుకోలేడు. ఆ ఎనర్జీని బేసిక్ లెవెల్కి కన్వర్ట్ చేసిన తర్వాతే మనం దాన్ని తీసుకోగలం. కానీ దేవుడు ఆ ఎనర్జీని డైరెక్ట్గా యాక్సెస్ చేసి అబ్జర్వ్ చేసుకోగలడు. అందుకే దేవుడికి ఆకలి ఉండదు, నీరసం ఉండదు, చావు ఉండదు. ఈ విశ్వం ఆదిలో మొత్తం ఎనర్జీ ఉంది అని అనుకుంటే ఆ ఎనర్జీని యాక్సెస్ చేయడానికి ఒక సుప్రీం పవర్ని లేదా అలాంటి కొంతమందిని ఆ ఎనర్జీ సృష్టించి ఉండొచ్చు. వాళ్ళని మనం ఇప్పుడు దేవుడు అని అంటున్నాం. అలాంటి సుప్రీం డైటీస్ అయిన శివుడు, విష్ణువు, వీరిలో ఎవరు మోర్ ఏలియన్, ఎవరు మన భూమికి ఎక్కువ చెందినవారు అనే విషయం ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మీకు తెలుసు కదా, మన పురాణాల ప్రకారం 14 లోకాలు ఉన్నాయి. స్ట్రింగ్ థియరీ ప్రకారం కూడా మనకి 14 డైమెన్షన్స్ ఉన్నాయి. మన భూలోకానికి పైన 6 లోకాలు ఉన్నాయి. మొదట పితృలోకం, ఇక్కడ మన పూర్వీకులు ఉంటారు. తర్వాత స్వర్గలోకం, పుణ్యాలు చేసి చనిపోతే మనం ఇక్కడికి వెళ్తాం, ఇక్కడ దేవతలు కూడా ఉంటారు. తరువాత మహర్లోకం, ఋషులు మునులు ఈ లోకంలో ఉంటారు. తరువాత జనలోకం, ఏ పాపం చేయని తపోశక్తి ద్వారా హైయర్ కాన్షియస్నెస్ని రీచ్ అయిన వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. దాని తర్వాత తపోలోకం, చావు లేని వారు, అనంత జ్ఞానం కలిగిన వారు ఇక్కడ ఉంటారు. తరువాత సత్యలోకం, బ్రహ్మదేవుడు, సుప్రీం కాన్షియస్నెస్ బీయింగ్స్ అందరూ ఇక్కడ ఉంటారు. అలానే మన భూలోకానికి కిందన మరో 7 లోకాలు ఉన్నాయి. అవి అతల, సుతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. వీటిలో రాక్షసులు, అసురులు నివసిస్తారు. మన భూమి మీద కాకుండా మిగిలిన ఏ లోకంలో ఎవరు నివసించినా వారిని ఏలియన్స్ అనే మనం పిలవాలి. చాలామంది శివుడిని ఏలియన్ అని అంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ శివుడితో పోల్చుకుంటే ఎక్కువగా నాకు ఏలియన్ అనిపించేది శ్రీ మహావిష్ణువే. అది ఎందుకో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా విష్ణువు కోసం మనం మాట్లాడుకుందాం. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో కలిసి నివసిస్తుంటాడు. వైకుంఠానికి వెళ్ళడానికి 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాలు అంటే 7 లోకాలు దాటితేనే వైకుంఠాన్ని చేరుకోగలం అని అర్థం. అంటే అది మన భూమికి చివరి లోకం.
విష్ణువు 1000 పడగల పాము పైన, అది ఒక పెద్ద పరుపులాగా మారి విష్ణువుని మోస్తుంది. అన్ని తలల పాము అండ్ అంత పెద్ద పాము మన భూమి మీద ఎక్కడ లేదు. విష్ణువు పాల సముద్రం మధ్యలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. మన భూమి మీద పాల సముద్రాన్ని ఎప్పుడైనా మనం చూసామా? ఆయన బ్లూ కలర్లో ఉంటాడు. మనుషులు ఎవరో బ్లూ కలర్లో ఉండరు. ఆయన ఆజానుబాహుడు, అంటే అతని చేతి వేళ్ళు కాలి మోకాల కన్నా కిందకుంటాయి. భూమి మీద ఎవరికి అలా ఉండవు, ఒక్క మహావిష్ణువు అవతారాలు తప్ప. రాముడు కూడా ఆజానుబాహుడే. విష్ణువుకి 4 చేతులుంటాయి. ఒక చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. దానిలో ఒక గెలాక్సీ మొత్తానికి ఎంత ఎనర్జీ ఉంటుందో అంతటి గెలాక్టిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఒక బ్లాక్ హోల్తో సమానం. దాని దారికి అడ్డుగా ఏం వచ్చినా అది దాన్ని మింగేయగలదు. అందుకే సుదర్శన చక్రానికి ఎదురు లేదు అని అంటారు. ఆయన మరో చేతిలో పంచజన్య శంఖం ఉంటుంది. ఆ శంఖంను ఊదితే పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, ఆకాశం పుడతాయి. అందుకే ఆయన్ని స్థితికారుడు అని అంటారు. అంటే ఎగ్జిస్టెన్స్ని క్రియేట్ చేసేవాడు అని అర్థం. కానీ అలా పుట్టిన పంచభూతాలకి ఒక ఆకారం ఇచ్చి వాటిని ఒక పర్పస్ కోసం మలిచేలా చేయడానికి ఆయనకి ఒక వ్యక్తి అవసరమైంది. అందుకే విష్ణువు తన బొడ్లో నుండి ఒక లోటస్ ఫ్లవర్ని వికసించేలా చేసి దానిలో నుండి బ్రహ్మని క్రియేట్ చేశాడు. బ్రహ్మదేవుడు ఈ పంచభూతాలని మెయింటైన్ చేయడం కోసం చాలా దేవుళ్ళని క్రియేట్ చేశాడు. లోటస్ ఫ్లవర్ ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్కి సింబల్. ఒక డైమెన్షన్ నుండి మరొక డైమెన్షన్కి అది దారి చూపిస్తుంది. బ్రహ్మదేవుడు ఈ పంచభూతాలతో ఈ విశ్వాన్ని క్రియేట్ చేశాడు. సముద్రాలు, మేఘాలు, ఆకాశం, గృహలు, నక్షత్రాలు, పాలపుంతల్ని ఆయన క్రియేట్ చేశాడు. అందుకే బ్రహ్మని సృష్టికర్త అని అంటారు. అలా క్రియేట్ చేసిన సృష్టిని మరలా నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేవాడే శివుడు. ఆ నార్మల్ స్టేజ్నే మనం నాశనం అని అంటాం. కానీ అది నాశనం కాదు, ఈ లైఫ్ సైకిల్ని కంటిన్యూస్గా నడిచేలా చేయడం. అందుకే శివుడిని లయకారుడు అని అంటారు. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పనా? సముద్రంలో నీరు శ్రీ మహావిష్ణువు వల్ల పుడితే ఆ నీరు ఎండ వల్ల ఆవిరయ్యి మేఘంలా తయారయ్యేది బ్రహ్మ వల్ల అని అనుకుంటే, మరలా ఆ మేఘంని కరిగించి వర్షంలో మార్చి సముద్రంలో కలిసేలా చేసేది శివుడు. ఈ ముగ్గురు కలిస్తేనే ఈ విశ్వం అంతా ఒక బ్యాలెన్స్ యూనివర్స్గా ఉంటుంది. విష్ణు వాహనం గరుగ్మంతుడు. దాని తల ఒక గ్రద్దల, రెక్కలతో ఉన్న మనిషి శరీరంతో ఉంటుంది. అలాంటి జీవేది మన భూమి మీద ఉండదు. విష్ణువు ఈ ప్రపంచం అంతమైపోతున్నా పెదలపైన చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటాడు. ఆయనని ఏ ఎమోషన్స్ డిస్టర్బ్ చేయవు. అది మనుషులకి సాధ్యం కాదు. కానీ శివుడు అలా కాదు. ఆయనకి చాలా త్వరగా కోపం వస్తుంది. రుద్రుడు ఈజీగా పొగడతలకి పడిపోయి వరాలు ఇచ్చేస్తుంటాడు. బోలాశంకరుడు అతనికి ఆనందం వచ్చినా బాధ వచ్చినా నాట్యం చేస్తాడు. అందంని గౌరవిస్తాడు. ఆయన చాలా రొమాంటిక్ అండ్ ఆర్ట్ని ఇష్టపడతాడు. ఇవన్నీ మనుషులకు ఉండే బేసిక్ ఎమోషన్స్. అందుకే నాకు శివుడు మన భూమికి ఎక్కువ చెందినవాడిలా అనిపిస్తాడు. కానీ చాలామంది శివుడిని ఏలియన్ అని ఎందుకంటారంటే ఆయన బ్లూ కలర్లో ఉంటాడని. కానీ ఆయన బ్లూ కలర్లో ఉండడు. శ్మశానంలో బూడిదని రాసుకుంటుంటాడు. వేరే లోకాల్లో కాకుండా మన భూమి మీదే, అయితే శ్మశానంలో కాశీ లేదా కైలాస పర్వతాల్లో నివసిస్తుంటాడు. అవి మన భూమి మీద ఉన్నాయి. ఆయన పులి చర్మాన్ని కప్పుకుంటాడు. మెడలో ఒక నాగపాము ఉంటుంది. అతని వాహనం నంది. ఈ జంతువులన్నీ మన భూమికి సంబంధించినవే. ఆయన మెడలో రుద్రాక్షలుంటాయి. చేతిలో తోలుతో చేసిన డమరకం ఉంటుంది. ఇవి భూ సంబంధమైనవే. విష్ణువు శంఖంను ఊది పంచభూతాలని క్రియేట్ చేస్తే బ్రహ్మ వాటికి పర్పస్నిస్తే శివుడు తన డమరక శబ్దంతో వాటిని యథాస్థితికి తీసుకొస్తాడు. కానీ శివుడికున్న 3వ కన్ను అతని హైర్ కాన్షియస్నెస్కి సింబల్ అని సాక్షాత్తు శివపురాణంలోనే రాసి ఉంది. అది ప్రతి మనిషికి నుదుటిపైన ఉంటుందని, అదే 6వ చక్రం ఆజ్ఞ చక్రం అని యోగిక్ సైన్స్ చెప్తుంది. ఆడ మగ సమానమని జెండర్ ఈక్వాలిటీని నేర్పించిన అర్ధనారీశ్వరుడతను. శివుడికి డైరెక్ట్గా పిల్లలు పుట్టలేదు. విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి తన వీర్యం వల్ల పుట్టిన వాళ్ళు కాదు అని అతన్ని ఏలియన్ అని వాదిస్తారు. కానీ పార్వతీదేవికి పిల్లలు పుట్టకూడదని రతీదేవి శాపమిస్తుంది. అందుకే శివుడికి డైరెక్ట్గా పిల్లలు పుట్టలేదు. అలా కంపేర్ చేస్తే అసలు విష్ణువుకి పిల్లలే పుట్టలేదు కదా. శివుడు ఎప్పుడు ప్రత్యక్షమైనా తన రూపంలోనే డైరెక్ట్గా కలుస్తాడు. మహాభారతంలో అర్జునుడికి కూడా శివుడు కనిపిస్తాడు. కానీ విష్ణు మాత్రం అలా డైరెక్ట్గా రాకుండా ఏదో ఒక అవతారంలో వస్తాడు. ఎందుకంటే తన హైయర్ కాన్షియస్నెస్ స్టేజ్ నుండి డైరెక్ట్గా ఈ భూమి మీదకి ఆయన రాలేడు. అందుకే అతని కాన్షియస్నెస్ ఉన్న అవతారాలనే పంపిస్తాడు. ఇవే కాదు, ఇలా కంపేర్ చేసుకుంటూ పోతే నాకు శివుడు మన భూమికి చెందిన వాడిలా, విష్ణువు వేరే లోకానికి చెందిన ఏలియన్లా అనిపిస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.